వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న బెస్ట్ ఛానల్. ఇవాల్టి వీడియోలో పౌర్ణమి యోగం కుటుంబ సంబంధాలను విడదీస్తుందా అనే అంశం. ముఖ్యంగా ఒక యోగం ఎల్లప్పుడూ మంచి మాత్రమే చేస్తుందని నిర్ణయించకూడదు. ఆ విధంగా చూచినప్పుడు కొన్ని యోగాలు కుటుంబ సంబంధాలలో సమస్యలను ఇవ్వడానికి వెనుకాడవు. ఒక విధంగా కీర్తి ప్రతిష్టలు, గౌరవం, ఆర్థిక విజయాన్ని ఇచ్చే యోగం సైలెంట్గా వివాహ బంధాన్ని పాడు చేయడం, తల్లిదండ్రుల సంబంధ బాంధవ్యాలను పాడు చేయడం, సహోదర సంబంధాన్ని ఖాళీ చేయడం, ఇలాంటి సమస్యలను కూడా ఇస్తుంది. అటువంటి యోగాలలో ఒకటైన పౌర్ణమి యోగాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇక రవి చంద్రులు ఒకరికొకరు సమసప్తమంగా ఉన్నప్పుడు పౌర్ణమి యోగం ఏర్పడుతుంది. ఇక ఒక్కొక్క మాసం ఒక పర్టికులర్ నక్షత్రంలో ఏర్పడే పౌర్ణమి యోగం చాలా గొప్పగా ఉంటుంది అంటారు. ఆ విధంగా చూచినప్పుడు చైత్ర మాసంలో వచ్చే చిత్తా నక్షత్రంలో ఏర్పడే పౌర్ణమి ఇది రవి నుండి లెక్కించాలి. వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం సంధిలో ఏర్పడే పౌర్ణమి యోగం, జ్యేష్ఠ మాసంలో మూలా నక్షత్రంలో ఏర్పడే పౌర్ణమి యోగం, ఆషాఢ మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏర్పడే పౌర్ణమి యోగం, శ్రావణ మాసం ధనిష్ఠ నక్షత్రంలో ఏర్పడే పౌర్ణమి యోగం, తర్వాత భాద్రపద మాసం ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏర్పడే పౌర్ణమి యోగం, ఆశ్వయుజ మాసం అశ్వని నక్షత్రంలో ఏర్పడే పౌర్ణమి యోగం, కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంలో ఏర్పడే పౌర్ణమి యోగం, మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రంలో ఏర్పడే పౌర్ణమి యోగం, పుష్యమాసంలో పుష్యమి నక్షత్రంలో ఏర్పడే పౌర్ణమి యోగం, మాఘమాసం మఖా నక్షత్రంలో ఏర్పడే పౌర్ణమి యోగం, పాల్గొన మాసంలో ఉత్తరా నక్షత్రంలో ఏర్పడే పౌర్ణమి యోగం. ఇవన్నీ పౌర్ణమికి సంబంధించిన నక్షత్ర రోజులు. ఇక ఈ పౌర్ణమి యోగం ఎలాంటి ఫలితాలనిస్తుంది అంటే కీర్తి ప్రతిష్టలను, ఆర్థికాభివృద్ధిని, వృత్తిలో అభివృద్ధి, ఉన్నత స్థితి, గ్రహాల సహజ కారకత్వాన్ని అధికరించడం, ఇవన్నీ ఇచ్చిన ఒక వ్యక్తిగత జీవితంలో తల్లిదండ్రుల మధ్యనో భార్యాభర్తల మధ్యనో ఖచ్చితంగా ఎన్నో సమస్యలను సృష్టించే వ్యవస్థ కూడా ఈ పౌర్ణమి యోగానికి ఉంటుంది. పౌర్ణమి యోగంలో జన్మించిన చాలామంది జాతకుల తల్లిదండ్రులు వ్యతిరేక అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నవారిగాను, అధికంగా వివాదాలు మరియు గొడవలు పడి విడిపోయి బ్రతుకుతున్న వారిని మనం కళ్ళారా చూడవచ్చు. ఇది ఎందుకు ఏర్పడుతుంది అంటే రవి యొక్క కాంతి వల్ల బలపడే చంద్రుడు మరింత ప్రకాశవంతంగా మారిన వెంటనే అహంభావిగా మారిపోతారు. తానన్న గర్వం ఏర్పడుతుంది. సహజంగానే పౌర్ణమి యోగంలో జన్మించిన అనేక మందికి డైవర్స్ అయి ఉంటాయి. భార్యాభర్తలు ఐక్యతతో ఉండడానికి వదలదు, తల్లిదండ్రులు ఐక్యతతో ఉండడానికి వదలదు, సంబంధ బాంధవ్యాలు పాడవుతాయి. మనోకారకుడైన చంద్రుడు అధిక కాంతిని పొందినప్పుడు, అందులోనూ ముఖ్యంగా రాహుకేతు నక్షత్రాలలో ఉండి పౌర్ణమి యోగం ఏర్పడినప్పుడు తానన్న గర్వం ఏర్పడుతుంది. ఈ పౌర్ణమి యోగం ఖచ్చితంగా ఆర్థికాభివృద్ధిని, కీర్తి ప్రతిష్టలను, అంతస్తును, సంపాద్య బలాన్ని ఇస్తుంది అనడానికి ఎటువంటి సందేహము లేదు. అదే సమయం ఒక వ్యక్తిగత జీవితంలో భార్యాభర్తల ఐక్యతకు అనేక సమస్యలను ఇస్తుంది. అంతేకాక పౌర్ణమి యోగంలో జన్మించిన జాతకుని తల్లిదండ్రులు అల్లుడితో లేదా కోడలితో ఐక్యతతో ఉండరు. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ గొడవ పడుతూ కుటుంబ వాతావరణంలో అసౌకర్యాన్ని, జీవితంలో సమస్యలను కలిగిస్తారు. ఇక ఇది పౌర్ణమి యోగంలో జన్మించిన అందరికీ వర్తిస్తుందా అంటే ప్రతి నియమానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. గురు వీక్షణ, శుక్ర కలయిక, ఇతర గ్రహాల కలయిక వల్ల చంద్రుని కాంతి తగ్గుతుంది కాబట్టి పెద్దగా నష్టం జరగకుండా నివారించవచ్చు. ఉదాహరణకు ఒకరు చైత్రమాసంలో
తులారాశి చిత్తా నక్షత్రంలో చంద్రుడు ఉన్న పౌర్ణమి యోగంలో జన్మించారు. చైత్రమాసం రవి ఉచ్చంలో ఉన్నారు. మిథునంలో గురువు ఉండి చంద్రుడిని వీక్షిస్తున్నారు అంటే నెగటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి. అదేవిధంగా ధనుస్సులో గురువు ఉండి రవిని వీక్షిస్తున్నారు అంటే కూడా వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. ఈ విధమైన వ్యవస్థతో వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. ఇంకొక విధి, సింహంలో శని ఉండి తన 3వ దృష్టితో చంద్రుడిని వీక్షించిన చంద్రుని ఈగో కొంచెం తగ్గుతుంది. తానన్న గర్వం కలిగిన జాతకులు ఇతరులతో కలిసిపోకుండా కుటుంబానికి వ్యతిరేకంగా ఉండి కష్టపడతారని చెప్పవచ్చు. కాబట్టి పౌర్ణమి యోగానికి ఉన్న సూక్ష్మాన్ని మీరు గ్రహించాలి. అదే అమావాస్య యోగంలో జన్మిస్తే శివశక్తి అనే యోగం ఏర్పడుతుంది. రవి చంద్రులు పక్కపక్కనే కలిసి ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఉన్నప్పటికీ అవివాహిత జంటలుగా నివసిస్తుంటారు. దీని గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాము. పౌర్ణమి యోగం ఒక జాతకుడిని కీర్తి వెలుగులో కూర్చోబెట్టినా వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తుంది. ఇదే అమావాస్య యోగం కీర్తి ప్రతిష్టలు అంతస్తు అన్నీ ఇచ్చి అదే సమయం కుటుంబ జీవితంలో సమస్యలు లేకుండా ఉండడం, ఉన్నప్పటికీ అన్నింటినీ స్వీకరించి సర్దుకుపోయే మనస్తత్వాన్ని కూడా ఇస్తుంది. ఈ డిఫరెన్స్ మనం గమనించాలి. సో పౌర్ణమి యోగంలో జన్మించిన వారు ఈగో అనేది వదిలివేయడం అవశ్యం. దీనిని మీరు అనుసరిస్తే మీ జీవితం ఖచ్చితంగా బాగుంటుందని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.